ఎస్సలాడ్ ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము శనివారం కదా, చాలామంది ఫ్రీగా ఉండి ఉంటారు. చాలామంది మరి ఆఫీసులకు సెలవులు ఉంటాయి. కొంతమంది మరి పనుల మీద బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఈ దినము అందరూ కూడా ఈ సమయంలో చాలా ఫ్రీగా కొంచెం ఎక్కువ సమయము కుటుంబంతో కలిసి సంతోషించడానికి దేవుడే మనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు, అనుకూలతనిచ్చాడు. దేవుడు చాలా ప్రేమమయుడు. మనల్ని ప్రేమించి మనకు ఒక మంచి కుటుంబ జీవితం ఇచ్చాడు. దేవునికి ఎంతగానో వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రికాలము మనమంతా కూడా క్షేమంగా ఇళ్ళకు చేరి ఉన్నాం కదా. మరి ఏదైనా పనులలో మనకు దేవుడు జయమిచ్చాడు. మనమంతా కూడా మరి చక్కగా పనులు చేసుకొని వచ్చాము. క్షేమమును భద్రతను మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 80వ కీర్తన 15వ వచనము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. ఈ మాటలు ఆసాపు. ఇది ఒక ప్రార్థనా కీర్తన. అంటే ఈ కీర్తనలో అంతా కూడా ప్రార్థన ఉన్నది. అతడు అడుగుతున్నాడు ప్రభువును, తండ్రి అనేటువంటి దేవుణ్ణి తనకు కాపరిగా చెప్తూ, ఇశ్రాయేలునకు నీవే కాపరి కదా ప్రభా, మోషే వలె మందను నడిపిస్తావు కదా, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని చెరలో నుండి విడిపించు, మా పైన ఇంకకాంతి ప్రకాశింపజేయము అని అడుగుతూ ఎంత వాళ్ళు కష్టంలో ఉన్నారో, ఎంత దుఃఖంలో ఉన్నారో అదంతా కూడా అతడు వివరిస్తూ చెప్తూ ఎంత చక్కటి ఒక ఉపమానాన్ని ఆసాపు చెప్తూ ఉన్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఐగుప్తు అంటే ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఒక భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు కదా, బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఆ విధమైనటువంటి బానిసత్వంలో నుంచి వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళను ఇక్కడ ఒక చక్కటి ప్రదేశంలో పెంచాడు. ఆయన నాటాడు, పెంచాడు. దాన్ని దానికి బలం కలిగేటట్లుగా చక్కగా నాటాడు. మరి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటాడు. దానికి తగిన స్థలం సిద్ధపరిచాడు. దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించింది. అంత గొప్పగా వ్యాపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అవన్నీ వాళ్ళు చాలా దేవునికి విరోధంగా పనిచేసినందువల్ల దేవుడు దానిని తెంచివేయబడినట్లు అలో చేశాడు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవిధేయ కార్యాలు అలా ఉన్నాయి, అవినీతి కార్యాలు అలా ఉన్నాయి. దేవునికి మహిమ కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించకుండా చాలా విరోధంగా, చాలా అవిధేయతతో నడుచుకున్నారు. కాబట్టి దేవుడు ఆ విధంగా అన్యజనులను అలో చేసినప్పుడు ఆ కంచెలన్నీ కూడా వాళ్ళు పాడు చేశారంట. వారి ఆ తోట ఒక చక్కటి ద్రాక్షవల్లి, ఆ ద్రాక్షవల్లి నాశనం అయిపోయింది. ఎంతగా వ్యాపించినటువంటి ఆ యొక్క ద్రాక్షవల్లి పాడైపోయింది. అందుకని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీలను ఆ విధంగా దేవుడు అన్యజనులకు అప్పగించేసి వారిని శిక్షిస్తూ ఉన్నాడు కదా. అందుకని ఎంతో వేదనతో అతడు ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. ప్రభా, నువ్వే కదా నాటావు, మమ్మల్ని నువ్వే కదా నాటావు, మరి ఇప్పుడు ఎందుకు ప్రభా దానిని ఇలా చేస్తున్నావు, నీవెందుకు దీన్ని పాడు చేస్తున్నావు, ఒకసారి దానిని కాయము అని చెప్తూ ఉన్నాడు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఇక్కడ కొమ్మ అనే ప్లేస్లో దానికి ఒక పైన నెంబర్ 1 అని ఉంటుంది, కింద ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే కుమారుని అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలు దేవుని కుమారులుగా ఎంచబడ్డారు. దేవుడు కూడా వాళ్ళను తన జ్యేష్ఠ కుమారునిగా వర్ణించాడు కదా. ఎప్పుడైతే మోషేను పంపించాడో ఐగుప్తీలను బయటికి తీసుకురమ్మని ఐగుప్తు దేశానికి పంపించిన ఆ సమయంలో ప్రభువు చెప్తాడు ఈ మాట, వారు నా జ్యేష్ఠ కుమారులు, వాళ్ళు నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు. అంటే అందరు ప్రజల్లోకి కూడా తను ఇశ్రాయేలీలను ఒక జ్యేష్ఠ కుమారునిగా ఎంచుకొని వాళ్ళను కాపాడుతూ వస్తున్నాడు. వాళ్ళను ఎంతగానో
అభివృద్ధి చెందిస్తూ వస్తున్నాడు. వాళ్ళ గురించి ఎంత ప్లాన్స్ వేశాడు దేవుడు. ఎంతగా వారి కొరకు ఒక ప్రత్యేకమైన ల్యాండ్‌ను సిద్ధపరిచి, వాగ్దాన భూమిని సిద్ధపరిచి, వాళ్ళను అక్కడికి నడిపించి, వాళ్లకు మంచి ఆ భూమిని ఇచ్చి, అక్కడున్నటువంటి అన్యజనులను వెళ్ళగొట్టి, ఆ యొక్క తాను సిద్ధం చేసి, అంటే వీళ్ళేమి సిద్ధపడనక్కర్లేదు, ఏమి సిద్ధపరచుకోనక్కర్లేదు. కట్టిన ఇల్లు, ప్రాకారములు, మరి వాళ్ళు నాటని తోటలు, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు వాళ్ళకిస్తే, వాళ్ళు ఎంతగా దేవునికి కృతజ్ఞులై, ఎంతగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎంతో చక్కగా జీవించవలసినటువంటి వారు దేవునికి అవిధేయత చూపించి, దేవునికి విరోధంగా నడుచుకొని, వారు ఎంతగానో మరి చాలా తమకు తామే నాశనం తెచ్చుకున్నారు. దేవుడు ఎప్పుడు కూడా సహించడు. దేవునికి తప్ప మరి ఎవరికి కూడా దేవునికి రావాల్సిన మహిమను మనం ఎవరికైనా ఇస్తే ఆయన సహించడు. ఆయన మొదట్లోనే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలోనే మొట్టమొదటి ఆజ్ఞ అదే కదా, మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొకరు మీకు ఉండకూడదు అని. ఎందుకంటే ఆయనే కదా సృజించాడు, ఆయనే కదా మనల్ని చక్కని పరిస్థితిలో ఉంచాడు, ఆయనే మనలో లేవనెత్తాడు, ఆయనే అన్ని విషయాలలో మనకు నడుపుదలగా ఉన్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు. మన పోషకుడు ఆయనే, మన కాపరి ఆయన. అలాంటి వాడిని వదిలిపెట్టి ఇతరులకు మరి బలులు అర్పించి, వాళ్లకు ధూపాలు వేసి ఎంత విరోధంగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు కనుకనే దేవుడు కోపగించుకొని వాళ్ళను అన్య దేశాలకు అప్పగించేశాడు. కాబట్టి ఈ ఆసాబు ఎంతగానో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ దుఃఖంతో కూడినటువంటి ఆ ప్రార్థన మరి మరి దేవుడు వినే ఉంటాడు. ఎందుకంటే అతని యొక్క ప్రార్థన ఎంతో ఆర్ద్రంగా అంటే మరి ఎంతో దుఃఖంతో నిండినటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనగా ఉన్నది. కాబట్టి తమను తిరిగి పునరుద్ధరించు, మా పైన నీ ముఖ కాంతి ప్రకాశింపజేయి, మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని చెరలో నుంచి విడిపించు ప్రభా అని అడుగుతున్నాడు. మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుమారులము నీవు నేను కూడా. దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడంట. అందుకే ఆయన నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిగా సృష్టించాడు. ఆయన చేతి పనిగా ఉన్నాం మనమంతా కూడా ఆయన చేతి పని. ఆయన మనల్ని మన కొరకు మనం చేయాలని ఆయన నిర్ణయించినటువంటి సత్క్రియలు చేయడం కోసం ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనల్ని కృపచేతనే రక్షించాడు. ఎవరైతే ఆయనను అంగీకరించారో వారంతా కూడా దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలై ఉన్నారు. మరి మనము ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా నడుచుకోకుండా దేవునికి విధేయత కలిగి, దేవుని పట్ల విశ్వాసంతో, దేవుని పట్ల నమ్మకంతో మరి మన యొక్క జీవితంలో సత్క్రియలు చేస్తూ జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఏమైనా మరి సరైనటువంటి జీవితం లేకుండా దేవునికి విరోధంగా జీవిస్తున్నట్లయితే వెంటనే వాటిని తొలగించి వేసుకుందాం. వెంటనే ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. వెంటనే ఆయన సన్నిధిలో మోకరించి మనము పశ్చాత్తాపపడదాం. ఆయన కోరేది మన పశ్చాత్తాప హృదయమే. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనిషికి రక్షణను కలిగిస్తుంది. అది రక్షణార్థమైనటువంటి దుఃఖము. అలాంటి దుఃఖంతోనే ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆసాపు ప్రార్థన విన్నాడు. మన ప్రార్థన కూడా వింటాడు. మనం కూడా ఆ విధమైనటువంటి కృపను కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుందాం. దేవుడు ఈ విధంగా ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, ఇది ఒక రకమైన వాగ్దానం. ఎందుకంటే మనం ఆయన కుమారులము కుమార్తెలము అన్నది ఒక గొప్ప వాగ్దానమే కదా. ఈ వాగ్దానమును పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దాం. నాయన అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి ప్రభా, మేము ఎంత తప్పిదములు చేసినప్పటికీ, ఎంతగా నీకు విరోధంగా వెళ్ళినప్పటికీ కూడా ఒకసారి మేము నిన్ను అంగీకరించిన తర్వాత నువ్వెప్పుడు కూడా మా చేతిని వదిలిపెట్టవు తండ్రి. మేము నీ సన్నిధిలో పశ్చాత్తాపడి అడుగుతున్నాము. దయచేసి మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రభా నిన్ను గురించి తెలుసుకొని, నీ సిలువ విలువను తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా నీ పైన విశ్వాసం ఉంచి నీ దగ్గరికి రాగలుగుటకు సహాయం చేయండి. నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి. నీవు నాటినటువంటి కొమ్మలం మేము తండ్రి. నీవు నాటినటువంటి ఆ మొక్కలము మా ప్రభా. మా జీవితాలను మీరు ఎంతో అద్భుతంగా మారుస్తారు, మమ్మల్ని రక్షిస్తారు, కాపాడుతారు తండ్రి. అందుని బట్టి మేము ఎంతగానో నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీవు మాకు ఒక మంచి కాపరి అయినావు తండ్రి. నీకు వందనంలో మా తండ్రి అలాంటి కాపరి కలిగినటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ నిజంగా మేము నీ యందు విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభా మేమంతా కూడా ఒక సంతోషమైన సమయంలో ఉన్నందుకు నీకు వందనములు ప్రభానైనా. మరి కుటుంబంలో సంతోషంగా ఒకరితో ఒకరు మా సమస్యలను పంచుకుంటూ, మా పరిస్థితులు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని మేము గడపగలుగుతున్నాం ప్రభా. దాన్ని బట్టి నీకు వందనములు. కుటుంబ జీవితాన్ని బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే ఇలాంటి పరిస్థితులు లేవో ఆ కుటుంబంలో మీరు దయ ఉంచి మీ యొక్క ఆశీర్వాదంను కుమ్మరించండి, సమాధానంను కుమ్మరించండి, కృపను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడుపుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. ఈ దినం ప్రభా మరి మేమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనములు. ఈ దినం మా పనులలో మీరు తోడుగా ఉన్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, మరి చక్కటి వివాహ సంబంధాలు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారు. ఎంతమంది అయితే నాయనా ప్రభా సంతానం కలిగిందని కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నారు, వారందరిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అందరూ కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుండగా ప్రభా వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. గర్భిణీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో, ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారందరినీ మీరు కాపాడండి ప్రభా. మంచి ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మేము నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి తగినటువంటి ఆరోగ్యమును దయచేయండి, ట్రీట్మెంట్ అనుగ్రహించండి, స్వస్థత శీఘ్రంగా లభించేలాగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. ఎంతోమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ వ్యక్తి అయితే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు. ఎంత వేదనకరమైన పరిస్థితులలో ఆ వ్యక్తి ఉన్నారో ప్రభా వారిని తప్పకుండా స్వస్థపరచండి ప్రభా. మీ గాయపడిన హస్తం చేత వారిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి మా తండ్రి. ట్రీట్మెంట్ సరిగా జరుగునట్లుగా సహాయం చేయండి. మరి ఎవరెవరైతేనైనా మరి చాలా క్రిటికల్గా ఉన్నారో, ఎవరెవరైతే ప్రభా మరి ఐసీయూలలో ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఐసీయూలో ఉన్న వాళ్ళను తండ్రి మేము ఎంతగానో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని గురించి ప్రార్థించాలి. ఎందుకంటే తండ్రి వారు ఎంతో ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు, ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు నాయన. అక్కడ ఎవరు ఉండరు మా ప్రభా, కేవలం నర్సులు, డాక్టర్లు తప్ప. మరి తండ్రి పలకరించే వాళ్ళు ఉండరు, మరి తమ వారు ఎవరు ఉండరు, అందరూ బయట ఉంటారు, ఎవరు కనిపించరు ప్రభా. వారికి పగలేదో రాత్రేదో తెలియదు. ఇంత వేదనకరమైన పరిస్థితినైనా ఆ పరిస్థితులలో వాళ్ళు ఉంటుండగా వారికి ఎంత అభద్రతా భావం ఉంటుందో. కానీ ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నువ్వు ఉన్నావు, వాళ్ళతో నువ్వు ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వారికి తొందరగా వాళ్ళని బయటికి తీసుకురండి. తమ వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తారు మా ప్రభా. వారిని త్వరగా ఐసీయూలలో నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. స్వస్థత వారికి శీఘ్రంగా అనుగ్రహించండి దేవా ప్రభా. కుటుంబాన్ని మీరు ఆదరించండి. ఎంత ఆందోళనలో ఉన్నారో నాయన వారందరికీ ప్రభా వారి ఆందోళన నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, వాటి నుంచి విడుదల దయచేయండి, సహాయం చేయండి మా తండ్రి దేవ. మరి వారికి ఉన్న ఆ సమయాభావము పరిస్థితులన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు ఎన్నో విషయాలు ఆలోచించుకోవాలి నాయన. వాటన్నిటిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. వారందరికీ తండ్రి ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించండి మా తండ్రి దేవా. సైనికులను దీవించండి, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళను దీవించి వారందరూ కూడా నాయన ఎంతో అప్రమత్తంగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ నిరాశతో నిలిచిపోతూ ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి.
ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు. వారందరినీ లేవనెత్తమని తండ్రి, తగిన సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తారు. ప్రతి ఒక్కరికి నాయన వివాహములు కుదరని వారికి వివాహములు కుదురుతాయి. మరి సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. అన్నిటికీ ఒక సమయం ఉంటుంది ప్రభా. ఆ సమయం కొరకు అందరూ కూడా కనిపెట్టి నీ వైపు చూస్తూ నిరీక్షణతో జీవించడానికి, ప్రార్థిస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ప్రభా అన్యాయాలకు అక్రమాలకు గురై ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది ప్రభా వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వారందరినీ కూడా కనికరించి కాపాడి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, ఈ సమయంలో ఎంతోమందినైనా మరి అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఒంటరిగా ఆవేదనతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించండి. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వాళ్ళని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో మీరుండి నాయన మరి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, సహాయం చేయండి. వారికి ఉన్న ఆందోళనలు, వారికి ఉన్నటువంటి ఒత్తిడులు, వారికి ఉన్నటువంటి సమస్యలు సమస్తమును తొలగించండి. టెన్షన్స్ తీసివేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఆదరణ కలిగించే దేవుని వాక్యాన్ని వారు చదువుకొని మరి దానిని ధ్యానిస్తూ పడుకోవడానికి సహాయం చేయండి. కక్షలు, కార్పణ్యాలు అంటే ఏమి కూడా లేకుండా మనసులో ఉంచుకోకుండా కాపాడమని వేడుకొంచున్నాం. ద్వేషము, ఇలాంటి కలహాలు, పగలు, ప్రతీకారం లేకుండా ఉంటాయో అప్పుడే ప్రశాంతమైన నిద్ర వస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరూ నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి దేవా. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. రేపటి దినం పునరుత్థాన దినము, పరిశుద్ధ దినం తండ్రి. మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించాలి. మరి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మేము నీ పైన విశ్వాసంతో నీవు మాకు రేపు ఏ వాక్యం చేత మీరు మాట్లాడతారో అందుని గురించి మేము సిద్ధపడడానికి సహాయం చేయండి నాయన. రేపటి దినాన మేమంతా కూడా కుటుంబంతో కలిసి సంతోషంగా ఆరాధనలో పాల్గొనడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాము. మాకున్న సమస్యలు, మాకున్న పరిస్థితులన్నీ నీ ఎదుట మేము చెప్పుకుంటాము తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి మాకు మంచి నిద్ర ఇవ్వండి. మా యొక్క ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, మాలో ఉన్నటువంటి ఇబ్బందులు, బలహీనతలు, అస్వస్థతలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ కలుగు భయాలకు మాకే భయం లేదు. ఏ తెగులు మా గుడారం సమీపించదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము. రాత్రి అంతయు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి. మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు దేవా. నీకు వందనములు తండ్రి ప్రభా. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా, సంతోషంగా లేచి నేను స్తుతించి తండ్రి మేము నీ సన్నిధికి రావడానికి సిద్ధపడడానికి సహాయం చేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.